ప్రొద్దుటూరు పట్టణ పరిధిలోని 20వ వార్డు నందు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అధికారులతో కలిసి ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనం రఘురామరెడ్డి. అనంతరం నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, రాబోయే రోజుల్లో జరిగే అభివృద్ధి పనులను గురించి ప్రజలకు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో తెదేపా నియోజకవర్గ పరిశీలకులు ఏవీఆర్ ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ విఎస్ ముక్తియార్, పట్టణ అధ్యక్షులు ఈవి సుధాకర్ రెడ్డి, పుర కమిషనర్ రఘునాథ్ రెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ సుబ్బారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, తెలుగుదేశం, జనసేన, భాజపా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. 100 రోజులైన సందర్భంలో మీరందరూ కలిసి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వము ప్రజల ప్రభుత్వము, నిరంతరము పనిచేసే ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరందరూ ఓట్లేసి 175 సీట్లు రాష్ట్రంలో అసెంబ్లీ ఎమ్మెల్యేల సీట్లు ఉంటే 164 సీట్లు ఇచ్చి గెలిపించినారు. మీకు ఎట్లా ధన్యవాదాలు, ఎట్లా కృతజ్ఞత చెప్పాలని తెలియదు, కానీ ఇంత భారీ మెజారిటీ అనేది ఎక్కడ భారతదేశంలో ఎన్నికలు జరిగిన ఎప్పుడు కూడా ఇంత భారీ మెజారిటీ ఎక్కడ కూడా రాలేదు. అంత భారీ మెజారిటీ ఇచ్చిన మీరు మహిళలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి గారు మనందరినీ కలిసి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చేయండి. మన ప్రభుత్వం ఎప్పుడు కూడా మీ ప్రభుత్వం మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా ప్రభుత్వం అన్ని రకాల అండదండలు ఉంటుందని చెప్పి ఈ సమావేశాలన్నీ ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. సుమారు 5 నెలల కిందట, 4 నెలల కిందట ఇక్కడ ఎన్నికల ఓట్లు పోలింగ్ జరిగినాయి. మీరందరూ ఇక్కడనే ఓట్లు వేసినారు. ఏమా ఇక్కడనే ఓట్లు వేసారు, ఈ స్కూల్లోనే వేసినారు. నన్ను కూడా అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించారు. నాలాంటి ఎమ్మెల్యేలు 164 మంది ఎన్నికైన కారణంగా చంద్రబాబు నాయుడు గారు అత్యంత భారీ మెజారిటీతో ఆయన కూడా ముఖ్యమంత్రి గారు. ఇదమ్మా బీజేపీ ప్రభుత్వం, జనసేన పార్టీ అందరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎన్నికల్లో ఒక ఓటు కూడా చేయకుండా అన్ని పార్టీల వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి కానీ, జనసేన అభ్యర్థి కానీ, బీజేపీ అభ్యర్థి కానీ వేసి గెలిపించి మరి రాష్ట్రం గతంలో ఉండిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఎట్లయినా మనం పోగొట్టాలనే ఒక మంచి ఉద్దేశంతో అందరూ కూడా కలిసికట్టుగా ఓటు వేసి ఎన్నికలు చేయడం జరిగింది. కాబట్టి ఎన్నికల్లో కొన్ని వాగ్దానాలు చేశారు ముఖ్యమంత్రి. ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గారు అయిన చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఎన్నికల ముందు చెప్పినారు, గెలుస్తాను కానీ 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పినారు. ఇస్తారమ్మా, కానీ ఆయన ఏప్రిల్ నెలలో 3,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తామని చెప్పిన తర్వాత ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కలిపి జూలై నెలలో ఈ 1,000 కలిపి 6 నెల 4,000, 7,000 రూపాయలు ఇచ్చాను అందరికి కూడా. ఎప్పుడైతే మాట చెప్పినాడో అప్పటి నుంచి పెన్షన్ ఇచ్చేదానికి నిర్ణయం తీసుకొని 3 నెలల్లో 1,000 రూపాయలు కలిపి 4,000 ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా మరి పల్లెలకు సంబంధించి భూములు ఉన్న వాళ్ళందరికీ ల్యాండ్ సీలింగ్ ఒక చట్టం తెచ్చింటారు. భూమి మన పేరుతో ఉండబడిన భూమిని ఎవరైనా నాది భూమిని అడ్డు పెట్టుకుంటే దానికి విచారణ ఒక ప్రజాప్రతినిధి ద్వారా విచారణ చేసి ఆ విచారణలో రాజకీయ ఒత్తిడి, పలుకుబడి ఎక్కడ ఉంటే మన భూమిని కూడా వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నమైన అటువంటి చట్టాన్ని కూడా తొలగించడం జరిగింది. కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి దీపావళికి గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తారు, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తారు, ప్రతి ఇంటికి ఒక మహిళకు 1,500 రూపాయలు నెలకు ఇస్తామని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా మీ ఇళ్లలో చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నెలకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వం అంతా 100 రోజులు అయింది కాబట్టి ఒక 6 నెలల్లో మీకు చెప్పిన వాగ్దానాలన్నీ తప్పనిసరిగా నిర్వహిస్తాం. మళ్ళా వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత మీ అందరినీ కలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వము, మీరు ఎన్నుకున్న ప్రభుత్వము ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. నేను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎవరు ఫోన్ చేసినప్పుడు పలుకుతాను, మాట్లాడతాను. ఒకవేళ అప్పుడు ఒక ఏదో పక్కన అన్నం నుండి ఫోన్ పక్కన ఉంటే నేను మళ్ళీ తిరిగి మీకు ఫోన్ చేస్తాను. మీరందరి సమస్యలు పొద్దుటూరు ఒక శాంతియుత వాతావరణమైన పరిస్థితుల్లో ఉన్నవా, గతంలో ఉండవలసిన దౌర్జన్యాలు, దుర్మార్గాలు, క్రికెట్ బెట్టింగ్, మట్కా, గుట్కా, రకరకాలైన భూదంగాలు జరిగి ప్రజలందరూ చాలా నష్టపోయిన విసుగు చెంది విపరీతమైన మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి
నిరంతరం మీకు అందుబాటులో ఉండే సేవలు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అదే మాదిరిగా ఎవరికైనా గతంలో ప్రభుత్వాలలో ఇబ్బంది జరిగితే కానీ లేదా ఎవరైనా ఇల్లు కొంతమంది దౌర్జన్యాలు ఆక్రమించుకొని పరిస్థితుల్లో ఉంటే కానీ భూములు ఆక్రమించుకునే పరిస్థితుల్లో కానీ ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా వాటి అన్నింటినీ కూడా ఎవరు నిజంగా దానికి అడుగులో ఎవరు నిజంగా ఇల్లు దాన్ని వాళ్ళకి ఇచ్చేటట్టు తప్పకుండా ప్రయత్నిస్తాం. పోలీసులు ప్రభుత్వంలో ఎక్కడ కూడా క్రికెట్ పెట్టి కానీ మక్కా కానీ ఇన్స్పెక్టర్ కానీ చూడడానికి లేదు. రోజుకు ఒకసారి ఎక్కడ ఒకసారి పట్టుకొని జైలుకి పంపిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ జూదము మక్కా క్రికెట్ పెట్టడం వల్ల ప్రజలు నష్టపోతారని ప్రభుత్వం గుర్తించి ఎక్కడ కూడా అటువంటి వాటికి ఆస్కారం లేకుండా ఒక మంచి ప్రభుత్వము ఎక్కడైనా కూడా మహిళలందరికీ కూడా ఎక్కడైనా కూడా ఇబ్బందుల పరిస్థితి వస్తే పోలీస్ గారిని దృష్టి చేయండి, మాపైనా చేయండి. మీ ఇబ్బందులు ఎక్కడ ఏ ప్రజల వల్ల మీ స్వతంత్ర జీవనానికి మీరు స్వతంత్రంగా బతికడానికి ఎవరి వల్ల ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటారు. కాబట్టి ఈ ప్రభుత్వం 100 రోజులైన సందర్భంగా మిమ్మల్ని అందరికీ కలిసి మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియాలని చెప్పి ఒక 4-5 రోజుల కిందట మాకు విజయవాడ ముఖ్యమంత్రి గారు సమావేశాన్ని మనందరినీ పిలిపించి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. పెన్షన్ ఇచ్చినామని వాళ్ళని చెప్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి, త్వరలోనే మళ్ళా ఈ గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తాం. ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వము నిరంతరం అందుబాటులో మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడు ఎవరైనా అందుబాటులో ఉంటుందని మీకు తెలియజేస్తాం. ఎవరైనా నా ఫోన్కు ఎప్పుడు ఫోన్ చేసి నేను మాట్లాడతాను. మీతో మళ్ళీ దాంట్లో చిన్న పెద్ద తేడా తీరా సాలనే తేడా లేకుండా రాత్రి ఉదయం 6 నుంచి 10 గంటల రాత్రి 10 గంటల వరకు ఎప్పుడైనా మీకు ఫోన్ చేయండి. కాబట్టి ఈ ఎక్కడ కూడా బియ్యం ఇస్తున్నది ప్రభుత్వం. బియ్యాన్ని చాలా మంది కూడా ఆ బియ్యాన్ని ఆరోగ్యంగానే అమ్ముకుంటున్నారు. కరెక్ట్ కాదు. మరి ప్రభుత్వం 45 రూపాయలు ఒక కేజీ బియ్యాన్ని కొనుక్కొని ఉచితంగా మీకు బియ్యం ఇస్తాండి. ప్రభుత్వం 45 రూపాయలు ఒక కేజీ మీద నష్టపడి మీకు బియ్యం ఇస్తాండి. ఆ బియ్యాన్ని అమ్ముకుంటే మీరందరూ ప్రతి అన్ని 3 పూటల బాగా అందరం కూడా భోంచేయాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం పెట్టి 45 రూపాయలు నష్టపోయి మీకు బియ్యం ఇస్తాంటే ఆ బియ్యాన్ని అమ్ముకుంటారు. వాడు నీళ్ళనే అక్కడికక్కడే మీకు డబ్బులు ఇచ్చి వాడు బియ్యం కొనుక్కున్న పోతాడు. ఏదో మీరు బియ్యం తీసుకునే కూడా ఎవరో ఎంతమంది వచ్చి ఇళ్ళ దగ్గరికి తీసుకొని పోతున్నారు. ఇది ధర్మం కాదు తల్లి. ప్రభుత్వం 45 రూపాయలు నష్టపోయి ప్రతి కేజీ మీద 15 కేజీలు 20 కేజీలు మాదిరిగా బియ్యం ఇస్తా అంటే మీరు మార్కెట్లో అమ్ముకోవడం అనేది కరెక్ట్ కాదమ్మా. ఏం తల్లి అమ్ముకోవద్దమ్మా. పెన్షన్లందరికీ 1వ తారీఖున ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇస్తున్నారు. 1వ తారీఖున ఆదివారం అయితే ముందు రోజే పెన్షన్ ఇస్తున్నారు. బియ్యం సక్రమంగా ఇస్తున్నారు. పెన్షన్లు సక్రమంగా విద్యార్థులకు వికలాంగులకు అందరికీ బాగా పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వము దుర్మార్గమైన ప్రభుత్వం కాదు. మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు, గత ప్రభుత్వంలో చాలా మంది దౌర్జన్యాలు చేసి కొంతమంది కాళ్ళు చేతులు వేయకపోవడం కానీ కొంతమందిని చదువులేయడం కానీ ఇవన్నీ జరిగినప్పటికీ కూడా మన ప్రభుత్వంలో ఎక్కడ కూడా కక్ష సాధింపులు అవసరం చేయొద్దని చెప్పినారు. ప్రతీకార చర్యలకు ఎక్కడ కూడా దిగొద్దని చెప్పినారు. కాబట్టి ప్రభుత్వం ఏ విధంగా చట్టం ఉంది, పోలీసులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది కాబట్టి అన్ని చట్టంలో పోలీసులు ఉన్నారని చేయాలి. కానీ ఎక్కడ కూడా మనం ప్రతీకార చర్యలకు కాలు ఇవ్వకుండా మీరందరూ నడుచుకోమని కూడా మా ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వము నిరంతరం అందుబాటులో ఉంది. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి ఎన్నికల్లో చెప్పిన దాని ప్రకారం పెన్షన్ ఇచ్చినారు. ల్యాండ్ టైటిల్ ఇన్సూరెన్స్ తీసేసినారు. బస్సుల్లో తొందరలో ఒక 6-3 నెలల్లో బస్సులో ఉచిత ప్రయాణము, సిలిండర్లు ఇస్తారు. అదే మాదిరిగా వాళ్ళు చదువుకునే ప్రతి ఇంటికి 15,000 రూపాయలు మహిళలకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరిగా చదువుకునే పిల్లలకు 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ కార్యాలయంగా కొన్ని అదనంగా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా నిరంతరము ఒక మంచి ప్రభుత్వానికి కావాలని ప్రజలు కోరుకొని ఈ ప్రభుత్వం గెలవలను అందుబాటులో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. మీరు ఆంధ్రప్రదేశ్లో భూములకు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి మన సచివాలయాలు ఉన్నాయి. సచివాలయంలో పోయి రేషన్ కార్డు లేకపోయినా కూడా, పెన్షన్ లేకపోయినా కూడా, ఇల్లు లేకపోయినా కూడా, ఇంటి స్థలం లేకపోయినా కూడా మీరందరూ కూడా అప్లై చేసుకొని కొత్తగా కలిసింది. అదే మాదిరిగా
ఎక్కడ మీరు సొంత స్థలం ఉండి మేము ఇల్లు కట్టుకుంటామని అంటే ప్రభుత్వం 4 లక్షల రూపాయలు ఇస్తారు. ఉచితం మళ్ళా మీరు తిరిగి కట్టాల్సిన పనిలే. మీ సొంత స్థలం ఎక్కడైనా కట్టుకుంటారు. కానీ ఇంకా ఇల్లు లేని వారు ఎవరైనా పేదవాళ్ళు అంటే వాళ్లకు 2 సెంట్ల స్థలం ఇస్తాం. 2 సెంట్ల స్థలం ఇచ్చి 4 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాం. ఇస్తాం. వాళ్ళు బయట స్థలం ప్రభుత్వమే స్థలం ఇస్తుంది. ఆ ప్రభుత్వమే మళ్ళీ 4 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు ఎక్కడ జరిగిందంటే గత ప్రభుత్వంలో ఒక సభ్యులు ఇల్లు పెట్టారు. ఆ ఇల్లు 18,000 ఇల్లు పూర్తి కాలే. ఎవరో అక్కడికి చేయలే. 300 కోట్ల రూపాయలు ప్రభుత్వం డబ్బు పోగొట్టుకునేది. కానీ ఒక్కరికి కూడా చేయడానికి అవకాశం లేదు. కానీ ఒక సెంట్ అయితే ఒక సెంట్లో ఇల్లు కడితే చిన్న ఒక పెద్ద ఇంట్లో మనకు కంటే ఎక్కువగా ఉండదు. కాబట్టి మీరందరూ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 2 సెంట్ల స్థలాలు ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇంటికి ఇచ్చే మరి పరిస్థితి తొందరలోనే రాబోతుంది. మీరందరూ కూడా ఉండబడిన వాళ్ళకు ఇల్లు మళ్ళా దరఖాస్తు పెట్టుకోకుండా నిజమైన పేదవాళ్ళు ఇప్పటికే స్థలం ఉండబడిన మీరు ఉంటే స్థలం చూపిస్తే అధికారులకు చెప్తాము. అధికారులు వచ్చి అంతా కూడా సర్వే చేసి మీకు ఖాళీ స్థలం ఉంటే వెంటనే ఇల్లు మొదలు పెట్టుకుంటే 4 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వము సచివాలయ ఉద్యోగస్తులందరూ ఉన్నారట. సచివాలయ ఉద్యోగస్తులందరూ ప్రతి ఇంటికి వెళ్ళి ఖాళీ స్థలం లేదు బాలికల్లో ఉండి ఇబ్బందులు ఉన్న వారికి, అదే మాదిరిగా రేషన్ కార్డు సంబంధించి లేదా పెన్షన్కు సంబంధించి ఇవన్నీ కూడా ఇంటి దగ్గర పోయి సర్వే చేసి సర్వే చేసి ప్రతి ఇంటికి ఒక 1 వారం రోజులు రిపోర్ట్ ఇవ్వండి. ఇంటి స్థలం కోసం కానీ లేదా స్థలం పెన్షన్ కోసం కానీ స్థలం కోసం కానీ ఈ 5-6 గంటలు సర్వే చేసి ఎంతమందికి మనం ఇంటి స్థలాలు ఇవ్వాల్సింది, ఇంకా ఎంతమందికి పెన్షన్ ఇవ్వాల్సింది, ఎంతమందికి రేషన్ కార్డులు ఇవ్వాల్సింది, ఇవన్నీ కూడా సర్వే చేసి ఒక 1 వారం రోజుల్లో రిపోర్ట్ ఇవ్వండి. కాబట్టి ప్రభుత్వం వచ్చి మాట్లాడేటప్పుడు ఇవన్నీ న్యాయబద్ధంగా ఉండబడిన అన్నింటినీ కూడా ప్రభుత్వం తప్పకుండా ఇస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం మీరు ఎదుర్కొన్న ప్రభుత్వం 100 రోజులైంది ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఆ సందర్భంగా ప్రజలు పోయి ఇంత భారీ స్థాయిలో మనం మెజారిటీ ఇచ్చి ఓట్లేసి గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు అని చెప్పమని మమ్మల్ని పంపించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పటికే పెన్షన్ ఇచ్చినాము. 6 వాగ్దానాలు ఎన్నికల్లో చేయడం జరిగింది. అంటే భూములకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే ల్యాండ్ టైటిలింగ్ చట్టం కూడా వాళ్ళకు కొట్టేయడం జరిగింది. పెన్షన్ ఇస్తున్నాము. మిగతా చెప్పిన 4 వర్గాలు సిలిండర్లు కానీ ప్రతి ఇంట్లో మహిళలకు 1,500 కానీ ఆ ఇంట్లో చదువుకునే వాళ్ళకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవన్నీ కూడా 5-6 నెలల్లో మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం మాట మీద నిలబడి చెప్పిన మాట నిలబెట్టే ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం ఏ ప్రభుత్వం మనం మేలు చేసింది, ఏ ప్రభుత్వము భవిష్యత్తులో మనము మన కుటుంబాలకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని మంచి ఆలోచనతో మీరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలి. మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలు పెన్షన్ 3,000 ఇవ్వడానికి నెలకు 250, సంవత్సరానికి 250 ప్రకారం 4 ఏళ్ళు పట్టేది. కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయలు ఎంతమంది 4,000 రూపాయలు చేసినాడు. చేయడమే కాకుండా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి 1,000 రూపాయలు కలిపి 4,000, 7,000 రూపాయలు మీకు అయిన వెంటనే 7 రూపాయలు ఒకరికి పెన్షన్ అందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే మహిళలకు కూడా 3 గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పినాడు. రేపు దీపావళికి మీకు ఫ్రీగా గ్యాస్ సిలిండర్లు వేయడం జరుగుతుంది. అలాగే బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం అన్నాడు. ఈ 2-3 నెలల్లో కూడా ఆయన ఇచ్చిన హామీలన్నీ బస్సు ప్రయాణం అయితేనేమి, అలాగే ఒక్కొక్కటి ఒక మహిళకు నెలకు 1,500 రూపాయలు చెప్పినాడు ఆయన. అవి కూడా తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తల్లికి 100 కింద ఒక్కొక్క ఆడపిల్లలు చదువుకునే వాళ్ళకు ఒక్కొక్కరు 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. అవి కూడా 2-3 నెలల్లో ఆయన అన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మీరు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఆయన అన్ని కూడా అమలు చేస్తున్నాడు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని 175 సీట్లకు గాను 164 సీట్లు ఇచ్చిన ఘనత అంటే మీరు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు కావాలని అందరూ కూడా అధిక మెజార్టీతో ఆయన గెలిపించారు. అట్లాగే మన వరదరాజరెడ్డి గారు కూడా ఈయన ఇప్పుడు 6వసారి ఎమ్మెల్యే, 5 సార్లు ఎమ్మెల్యే కానీ 6వసారి గెలిచడం జరిగింది. ఈయన కూడా ప్రతి ఏరియా నుంచి మన వార్డు 800 మెజార్టీ, అక్కడి నుంచి కూడా ప్రతి వార్డు నుంచి కూడా మంచి మెజార్టీకి ఎందుకంటే ఎప్పుడు
నిరంతరమైన ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి. ఉదయం 10:30కి ఆఫీస్కి వస్తే 100 గారు 2 వరకు ఉంటారు. మళ్ళా సాయంత్రం 4:30కి వస్తే 8 వరకు ఎవరు వచ్చినా పలికి ఏ డిపార్ట్మెంట్ అటువంటి ఫోన్ చేసి ఉంటే అందుబాటులో ఉండే వ్యక్తి అయినా, ఎవరు వచ్చినా పలికి బీద సాదా కాకుండా ఎవరికైనా చేసే వ్యక్తి అయినా. కాబట్టి ఎన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో మీ ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటూ, అలాగే మళ్ళీ మన రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తును బాగు చేసుకుని మనం చెప్పిన వాగ్దానాలని పూర్తి చేసుకునే విధంగా పరిపాలన సాగించాలని చంద్రబాబు నాయుడు గారు అహర్నిమిషాలు పనిచేస్తున్నారు. ఈ 100 రోజుల్లో మనం చేసిన అభివృద్ధిని, మనం చేసిన సంక్షేమాలను ప్రజలకు తెలిపి, మనం చెప్పిన ప్రతి సంక్షేమము ఎట్టి పరిస్థితుల్లోనూ వాగ్దానం ప్రకారంగా చేస్తాము. ఎవరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎవరు మాకు చెప్పినారే చేయలేదని బాధపడాల్సిన అవసరం లేదు. దశల వారీగా ఆసన కూడా చెప్పినట్టు దీపావళి లోపల ఈ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఉచిత బస్సు జరుగుతుంది. దాని తర్వాత ఏదైతే వాగ్దానాలు సూపర్ 6 ప్రజలకు చెప్పి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా తప్పకుండా నెరవేర్స్తామని చెప్పమని నా మాటగా చెప్పమని చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ ఇక్కడ పంపించడం జరిగింది. అదేవిధంగా మీతో పాటు మేమున్నాము, మీ దగ్గరికి మేము వచ్చి ఓట్లు అడిగినాము, మీరు అందరూ ఓట్లు వేసి గెలిపించినారు. మీకు చెప్పిన వాగ్దానాన్ని పూర్తి చేసడానికి మీ అంతా మేము ఉంటామని చెప్పి గట్టిగా మేము ఈ సభ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఎవరు చెప్పిన అభద్రతలు గురి కావద్దని, మీరంతా ధైర్యంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అభివృద్ధి దేశాభివృద్ధికి తోడ్పడుతుందని, మన భావితరాలకు పోయే పార్టీకి మనమంతా కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటాం.